వెల్కమ్ టు వినో స్టడీ సర్కిల్. మనకు ఎస్జిటి సెకండ్ షిఫ్ట్ ఈరోజు జరిగినటువంటి క్వశ్చన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తారని కోరుకుంటున్నాను, ఎందుకంటే నేను ప్రతి సంబంధించిన దాంట్లోకి సంబంధించిన క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే వన్ నాటికన్ మైల్ ఎంత అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగిండు. నెక్స్ట్ వన్ చూసుకుంటే హెచ్ఈ ఆర్మ్స్ట్రాంగ్ ఏ బోధన పద్ధతి, ఇది యురాస్టిక్ పద్ధతి అండి. మెథడ్లో ప్రో కబడ్డీలో సంబంధించినటువంటి వ్యక్తుల్లో ఎన్ని అంటే చేశారు గేమ్స్లో అని చెప్పి అత్యధికమైనటువంటి అవుట్లు చేసిన వ్యక్తి ఎవరు, సంథింగ్ ప్రో కబడ్డీ గురించి ఒకటి అడిగారంట. తర్వాత అనిగకాయ ఏ మాండలికం అంటే ఇది మన మాండలికం అండి, ఇది మనకు సంబంధించిన, ఎందుకంటే తెలంగాణ మాండలికము. నవయుగ కవి చక్రవర్తి ఎవరు అని చెప్పేసి అడిగినాడు. దీంట్లో గుర్రం జాషువా దీనికి ఆన్సరు. నెక్స్ట్ వన్ చూసుకుంటే ట్రోపోస్పియరు స్ట్రాపోస్పియరు ఇచ్చి దాంట్లో మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అంటే దీంట్లో సంబంధించిన ఏవైతే ఉన్నావో 5 ఉన్నాయి కదా పొరలు, ఆ పొరలలో ఏవి ఎక్కడ, ఓజోన్ పొర ఎక్కడ ఉంటుంది, మనకు ఆయానికి సంబంధించి ఎక్కడ ఉంటాయి, థర్మోఫిల్కి సంబంధించి ఎక్కడ ఉంటాయి అని చెప్పేసి దానికి అడిగారు. తర్వాత నిక్కము అంటే నిజము, దీనికి అర్థం అడిగినారు. నెక్స్ట్ వన్ చూసుకుంటే భిన్నాలు త్రిభుజాల మీద, మధ్యగతము, బహుళకము. ఇంకోటి నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు వ్యాప్తి మీద కూడా ఒకసారి ఒకటి క్వశ్చన్ అడిగినాడు అంటండి, అంటే గరిష్టం మైనస్ కనిష్టం అని చెప్పేసి. ఇంకోటి ఇంగ్లీష్లో చూసుకున్నట్టయితే యాక్టివైజ్ మీద ఒకటి, ప్యాసివైజ్ మీద ఒక క్వశ్చన్, ఇండైరెక్ట్ స్పీచ్, డైరెక్ట్ స్పీచ్. క్వశ్చన్ ట్యాగ్ కూడా ఒకటి ఇచ్చినాడు. క్వశ్చన్ ట్యాగ్ ఒకటి, ఫొనెటిక్స్ మీద క్వశ్చన్ అడిగినాడు. నెక్స్ట్ వన్ చూసుకుంటే వ్యవహారిక భాషా ఉద్యమ నాయకుడు ఎవరు అని చెప్పేసి అంటే దీనికి గిడుగు రామ్మూర్తి అండి దీనికి ఆన్సర్ దీంట్లో. ఇంకోటి గురజాడప్పర వచ్చేసి వాళ్ళది ఆంధ్ర భాషా సంబంధానికి సంబంధించిన నాయకుడు వాళ్ళు. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఉత్వసంధి మీద ఒక క్వశ్చన్ అడిగినాడు. భయము ఆందోళనను ఏ సమాసం అని చెప్పేసి ఒకటి సమాసం అడిగినాడు. NO2 వల్ల SO2 వల్ల కలిగేటి ఏవి అని చెప్పేసి ఒకటి అడగడం జరిగింది. ఇది ఆమ్ల వర్షాలకు సంబంధించిన దాంట్లో, ఇది 8th క్లాస్ బుక్లో ఉంటుంది, 5th క్లాస్ బుక్లో ఉంటుంది. కొరియు గోపరాజు అని చెప్పేసి ఇది చదువు పాఠ్యభాగం యొక్క రచయిత. దీంట్లో మనకి ఏంటిదంటే సింహాస దశాంత్రిక ఒకటి అదొకటి ఉంటుంది. తర్వాత ఒకటి 32వ సాల బంజిక అని చెప్పేసి ఒకటి ఉంటుంది. కండక ఇట్లాంటిది ఏమైనా అడిగడం చూసుకోండి ఒకసారి దాని మీద. నెక్స్ట్ వన్ చూసుకుంటే ప్రయారిస్ అని వేటిని అంటారు అని చెప్పేసి ఇంగ్లీష్ ప్యాసేజ్ అడిగినారు. దీంట్లో గ్రాస్ ల్యాండ్ సంబంధించినటువంటివి అంటే గడ్డి భూములకు సంబంధించినది కింద ఒకటి ప్యాసేజ్ అడిగినారంట. నెక్స్ట్ వన్ చూసుకుంటే మెథడు, PIE, టోటల్ అప్లికేషన్స్ మోడల్ ఇచ్చారంటండి మొత్తం మోడల్స్ అయితే. దీంట్లో జీకే కూడా సరే, జీకే బాగా అడుగుతున్నట్టు స్టాండర్డ్ జీకేస్ చేయలేం సార్ అని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్ వన్ చూసుకుంటే దీర్ఘగణం ఇచ్చి L/B ఇచ్చి దాంట్లో ఎత్తు కనుక్కున్నామని అంటున్నారండి దీర్ఘగణంలో ఒకటి. నెక్స్ట్ వన్ చూసుకుంటే మార్నింగ్ సీజన్లో కొన్ని క్వశ్చన్స్ ఉన్నవి. ఇక్కడ IMD ఫుల్ ఫాము, CALP ఫుల్ ఫామ్ ఒకటి ఉంది. నిఖితా జెరీను ఏ ఆటకు సంబంధించిన క్రీడాకారిణి అని చెప్పేసి ఒకటి అడిగినారు. నెక్స్ట్ వన్ చూసుకుంటే హిందుస్థానీ సింగర్ ఎవరు అని చెప్పేసి ఒకటి అడగడం జరిగింది. నెక్స్ట్ మహాప్రాణ అక్షరం అని చెప్పేసి ఏది ఉండని చెప్పేసి ఉంటున్నాయి కదా, మహాప్రాణ అక్షరాలు ఏమని చెప్పేసి కింద ICT మీద 2 క్వశ్చన్లు అడగడం జరిగింది. మొత్తం ఈరోజు కొన్ని క్వశ్చన్స్ సంబంధించి కొన్ని యావరేజ్ అనేది కాదు, మొత్తానికి మీడియం యావరేజ్లో క్వశ్చన్ పేపర్ ఉంది, అంత ఈజీగా లేదని చెప్పేస్తున్నారు. ఓవరాల్గా క్వశ్చన్ పేపర్ 65 చేస్తే అంటే ఆల్మోస్ట్ 80 మార్క్స్కి 65 టాప్ ఉంటుందని చెప్పేసి 60 to 65 ఉంటుందని చెప్పేసి అంటున్నారు. చూద్దాం ఎన్ని ఏదైనా ఉంటే. మన వీడియో నచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు సంబంధించిన ప్రతి క్వశ్చన్ పేపర్ నేను అయిపోయిన వెంబడే కొద్దిగా టైం అటు ఇటు అయినా సరే ఆస్పిరెంట్స్ ఎవరో ఒకరు కాల్ చేసి చెప్తే నేను 100% వీడియోలు అప్లోడ్ చేస్తాను. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్.